తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఊరు తాళ్లపాక అన్నమాట. వచ్చాం. ఫస్ట్ నేను చరిత్ర చదివినప్పుడు వాళ్ళు కాశీ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారనమాట. ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళు అర్చక స్వాములుగా ఉండేవారనేసి చదివాను. సో అన్నమయ్య కీర్తనలో నేర్చుకునే వరకు కూడా నాకు వీటి విలువ తెలియలేదు. ఇప్పుడు అన్నమాచార్యులు పుట్టిన ఊర్లో నివసించిన ఊర్లో నేను రావడం అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపల గుడిలోకి వెళ్తున్నా. అన్నమాచార్య ధ్యాన మందిరం అన్నమాట. సో బ్లెస్డ్. ఈ కాంప్లెక్స్లోనే ఉండేవారు అనమాట. ఇప్పుడు ధ్యాన మందిరము, ఇంకా సుదర్శన చక్రము, చెన్నకేశవ స్వామి ఇది ఇక్కడొక స్టాచ్యూ కూడా ఉన్నది. సుదర్శన చక్ర తాళ్వార్ ఆలయం అంట. ఇది ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయం. ఈ ఆలయంలోనే అన్నమాచార్యుల వారు పూజలు చేసేవారంట. ఇంకా ముందుని ఇంకొక శివాలయం ఉందంట, అక్కడ వాళ్ళ ఫాదర్ చేసేవారంట. ఇక్కడే అన్నమాచార్యుల వారు పూజ చేసేవారంట. ఇక్కడ పంతులు గారు చెప్పారు, ఇక్కడ శివుడికి వెంకటేశ్వర స్వామికి తేడా ఉండదండి. కళ్యాణాలు, వసంతోత్సవాలు అన్నీ కూడాను ఇద్దరికి కలిపి చేస్తారంట. ఆంజనేయ స్వామి, ఇది సిద్ధేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇక్కడ తాళ్లపాక అన్నమాచార్య వాళ్ళ తండ్రి పూజ చేసేవారంట ఈ ఆలయానికి. చూడండి, ఇది ఓల్డెస్ట్ నంది అప్పట్లో అనుకుంటాను. ఇది కొంచెం పాడైపోయిందని చెప్పి కొత్తది ప్రతిష్ఠించినట్టున్నారు. ఎంత బాగుందో అసలు. ఇంకా లోపల ఎలాగో తీయడానికి అవ్వదు, జస్ట్ నా మెమరీ కోసం నేను తీసుకుంటున్నాను ఈ బిట్ అయినా. ఇది చెన్నకేశవ స్వామి ఆలయం అన్నమాట. అన్నమాచార్యుల వారు ఇక్కడ పూజ చేసేవారు స్వామికి. ఇక్కడే అతనికి సాక్షాత్కారం జరిగి అన్నమయ్య కీర్తనలో రాయడం గట్ట మొదలుపెట్టారనమాట. సో ఆయన ఇల్లు కూడా ఈ కాంప్లెక్స్లోనే ఉంది. అక్కడ తర్వాత చూపిస్తాను. స్వామికి ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ దర్శనం నాకు ఇన్నాళ్ళకి జరిగింది. ఈ కాంప్లెక్స్ మొత్తం అన్నమాచార్యులు ఉన్న ఇల్లు అంట. దాన్ని ఇట్లా మాన్యుమెంట్ లాగా తయారు చేశారనమాట. అన్నమాచార్యులు స్టాచ్యూ పెట్టి. నిజంగా అన్నమాచార్యుల కీర్తనలు పాడే వాళ్ళందరూ తాళ్లపాక ఒకసారి విజిట్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా ధన్యురాలని అనిపిస్తుంది అనమాట. నేను ప్రతిరోజు తెల్లవారు లేచి పాడే కీర్తన తాలూకు స్వామి రాసిన 32,000 కీర్తనల్లో ఒక 10 అయినా మనం పాడుకోగలుగుతున్నాం రోజు అనడానికి. ఆ స్వామి కీర్తనలు పాడిన ఆ స్వామి ఉన్న ఊరు, ఇల్లు, ఇంటి దగ్గర ఇక్కడ నేను ఇప్పుడున్నా. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఇది అన్నమాచార్యుల వాళ్ళ 180 అడుగుల స్టాచ్యూ అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తున్నాం. దగ్గరికి వెళ్తాము.
అన్నమాచార్యులు 108 అడుగుల విగ్రహం. ఇక్కడ అతని గుర్తుగా ఇక్కడ ఒక పార్క్ లాగా అరేంజ్ చేశారనమాట. నీ మంత్రములు ఎందే ఆవహించెను. ఇక్కడ నేను ఎక్కువగా మా గురువులైన చైతన్య బ్రదర్స్ గురించి చెప్పుకోవాలి. నేను ఈ వయసులో నేను ఇంకా ఎంతో కొంత పాడగలుగుతున్నానంటే ఆ గురువుల యొక్క కృపేను. ఈ వయసులో మాకు టీచ్ చేయడం అనేది చాలా కష్టము. అయినా సరే మాకు ఎంతో ఓర్పుతో నేర్పుతో మాకు పాడడం నేర్పించిన మా చైతన్య బ్రదర్స్కి శతకోటి వందనాలు.